కార్యదర్శి కార్మికుల దాకా 14 రంగాలు కాదు, మనకు రంగాలు మస్తు ఉంటాయి. ఇప్పటికైతే 14 రంగాల కార్మికులను పిలవడం జరిగింది. ఈరోజు బాగా రోజులై మనకు రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్లో వచ్చే ఏడాది అవుతుంది. మనకింత కూడా ఈ సంక్షేమ పథకాలు అవి ఎన్నో చెప్తున్నారు. అసలు కార్మికులను పట్టించుకుని నాదులు లేరు. కాబట్టి దీని మీద మన ఈ యొక్క కార్యక్రమం ముఖ్య విషయం ఏంటంటే, మనము ఫ్యూచర్లో ఏం చేద్దాం, ఏం కథ చేసిన కథ పోయింది. ఇప్పుడు మాత్రం మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రమన్న గారు పిలుపు ఇవ్వడం చెప్పినాం. అక్కడ మన వరంగల్ జనగామల కొన్ని కార్యక్రమాలు చేసిండు. అయితే అన్ని జిల్లాలో చేద్దామని చెప్తే మన అన్నగారికి సలహా తీసుకొని ఇలా చిన్నగా నిజామాబాద్ నుంచి స్టార్ట్ చేద్దాము అని ఇలా రోజు కార్యక్రమం శురు చేసాం. మీరు అందరికీ మరి పేరున చిన్న అందరికీ మరి ధన్యవాదాలు. మరో సంఘం కార్యక్రమం నుంచి కార్మిక వందనాలు. ఇప్పుడు ఈ యొక్క సమావేశం ఆర్ఎంపీకేశ్వర్లో పెట్టుడు కార్యక్రమం ఏంటంటే, మనం ఎన్నో పెట్టుకునే బదులు ఎప్పుడైనా మనం పెట్టుకోవచ్చు. దానికోసం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మరి 14 కార్మిక సంఘ అధ్యక్ష కార్యదర్శులకు మరి మిగతా కార్మిక సంఘ అధ్యక్షులకు నమస్కారాలు. మరి ఈరోజు ముఖ్య అతిథి చంద్రమన్న గారు, దరిపల్లి చంద్రమన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు భవన కార్మిక సంఘం మరి వేదిక మీకు రావాలని కోరుతున్నాను. మెంబర్లందరికీ మా భవన నిర్మాణ కార్మికుల తరఫున అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్య సమావేశం మన రాష్ట్ర అధ్యక్షులు చంద్రబాబు గారు విచ్చేసిన సందర్భంగా ఇక్కడ అధ్యక్షులు కార్యదర్శులు సంఘానికి బిఎన్ఆర్ఎస్ కింద అధ్యక్ష కార్యక్రమం ఎన్నుకోబడుతుంది. సంఘానికి అంటే మనకున్న సంఘాలు ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే ఇవి బిఎన్ఆర్ఎస్ కింద అనుబంధంగా ఎవరి సంఘాలు వాళ్ళకే బిఎన్ఆర్ఎస్ సంబంధంతో అందరూ అధ్యక్ష కార్యక్రమం ఎన్నుకోబడితే అందుకు రాష్ట్ర అధ్యక్షులు ఆధ్వర్యంలో అందరి పేర్లు ఇస్తాము. ఆయన పేర్లను డిక్లేర్ చేస్తారు. మనందరం కలిసి ఏ పని చేసినా కూడా ఒకటే మాట ఒకటే బాణం లెక్క అందరం పోరాడే కార్మికుల కోసంకి మనము ముందు ధర్నా ప్రోగ్రామ్స్ ఉన్నాయి కాబట్టి నిరాదీక్ష ప్రోగ్రాంలు ఉన్నాయి. దానికి డేట్ కూడా అతి త్వరలో ఇస్తాము. దానికి మా జిల్లా అధ్యక్షుడు కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏదన్నా కూడా మేము అందరం కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మేమందరం ఆయన వెనుక ఉంటామని మాట్లాడుతాం. అది మన కార్మికులు గుంతలు తవ్వించే కార్యదర్శి కార్మికులు. కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏది కూడా అని చెప్తున్నాయి, కానీ నామకే వాసి అవుతుంది, చెప్పుడు మందం అవుతుంది, ఏది వస్తుంది. కాబట్టి మనం గట్టిగా కూడా కొట్లాడడానికి ఇటువంటి ధర్నాలు కానీ ఏదైనా చేయాలంటే మనం అందరం ఐక్యత అయ్యి పెద్ద ఎత్తున ఇప్పుడు మన టీచర్లు 10 రోజులు సమ్మె చేస్తున్నారు. 10 రోజులు సమ్మె, 20 రోజులు 30 రోజులు సమ్మె చేస్తున్నారు. మనం 1 2 3 రోజులు చేసేందుకు జమానా చేసినాం, 18 చేసినాం, ఏదాని కోసం రేట్లు ఆవిడ మీద. కాబట్టి ఇప్పుడు త్వరలోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అన్ని జిల్లాలో కూడా వినకుంటే మనం గట్టిగా ఒక 3 వద్దుల 2 వద్దుల 4 వద్దుల 5 వద్దుల పెట్టేసి సమ్మె అంటే రకరకాల నిరాదీక్ష రిలే
పొద్దుగాల 11 గంటలకు నుంచి సాయంత్రం 5 గంటల దాకా అట్లా కూర్చోాలా అందరం. అరే కార్మికులు అంటే ఏంది? ప్రపంచాన్ని తయారు చేస్తే భవన కార్మికులు. ప్రపంచాన్ని భవనాలు ఆకాశం కట్టిన భవనాలు కడుతున్నారు. మీదికి పడి చచ్చిపోతే 6 లక్షలు ఈతగా చస్తున్నారు. అవి కూడా సరిగ్గా ఇస్తలేరు. సాధారణ మరణం అంటున్నారు, అవి 1 లక్ష రూపాయలు ఇస్తలేరు. మరి ఇంకా ఈ సాగు అంత్యక్రియలు 30,000 రూపాయలు 60 ఏళ్ళు అయినాక తీసేస్తారు. పాపం అంత్యక్రియలు కూడా పైన వస్తలేవు. కాబట్టి మ్యారేజ్ గిఫ్ట్ మరి మెటాని పిల్లలు పడితే పైసలు 30,000 అవి అంతే ఉన్నాయి, ఇంకా పెంచాలా. కాళ్ళ తిరిగిపోతే కూడా 4 లక్షలు ఇస్తామన్నారు. అవి కూడా అన్నిటికీ కండిషన్లు పెట్టి అన్ని రకరకాలు ఉన్నాయి. మనకు మేలు 60 ఏళ్ళు నిండే కార్మికుడికి మనం ఏం చేయాలా? కార్డు కొనసాగించాలా, పెన్షన్ ఇవ్వాలా, మనకు ఏ శాశ్వత సౌకర్యం కలాలా, ఇవన్నీ ఉండాలంటే మనం ఐక్యతను కొట్లాడితే మనకు రాకుండా కానీ ఏదైనా ముందటి తరానికి వస్తాయి. కాబట్టి ఇప్పుడు వచ్చే అమావాస్య కానీ ఈ రోజున మనం వేరు అందరూ విచారణ చేసి ఒక డేట్ డిక్లేర్ చేసి ఒక 2 3 నిజామాబాద్లో స్టార్ట్ చేద్దాం. ఏంటి మన సమ్మె అనేది మరి నిరాదీక్షణ ఒకటి ఏదైనా ఒకటి డిసైడ్ చేసి దాన్ని చేద్దామని మీ అందరికీ మరి ఏకగ్రీయంగా మీరు అందరూ ఓకే అంటే తిరిగి వెళ్తారు. ఓకేనా? అవగాహన అంటే మనకిద్దరకు భాగవతులు గ్యాప్ అయింది. మన వేరేమన్నాడు మన కాక పెడదమే జల్ది అంటే భాగవతులే సంవత్సరం నుంచి మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా చూస్తున్నాం ఏమని ఇస్తుందా ఇస్తారు. ఇంతవరకు ఏం లేదు చూడలేదు. మరి కమస్కం మనకు ఏజ్ అయిపోయినా కూడా పింఛన్ రావాలా, ఎన్నో వస్తున్నాయి. 5,000 పింఛన్, మన హక్కులు మన సెస్ వసూలు చేస్తున్నారు కోట్ల రూపాయలని. మనం తలుచుకుంటే బంద్ పెడితే మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎట్లా అయిపోయిందో మన సమ్మె చేస్తే నిజామాబాద్ తెలంగాణ కూడా మొత్తం అయిపోతుంది. అన్నీ కొనేది మనమే. సలాక బంధు, కట్టె బంధు, బోలోడు బంధు, ఏదైనా బంధు ఉంటుంది. బంద్ చేసేది మొత్తం బంద్ పెడితే అప్పుడు ఏమవుతుంది? కిర్రు మట్టది. అయితే దీన్ని వచ్చే 25 ఫిబ్రవరి మార్చిలో కానీ పెద్ద ఎత్తున హైదరాబాద్లో కూడా పెట్టే సోషల్లోది ఇప్పుడు అన్ని జిల్లాల అవగాహన చేసి మనం అందరం ఇట్లనే ఒక ప్రతి ఒక్క మీటింగ్లు పెట్టుకుంటే అన్ని జిల్లాలో కమిటీలుగా చేసుకుంటూ చేద్దామని చెప్పి మన మనవి. మరి ఇంకా ఇలా మాట్లాడుతున్నారు. మరి ఈ విషయాలు దీని మీదనే మాట్లాడాలి. మరి ఒక్క నిమిషంలో మాట్లాడేసి అలాగనే మన రహీంబాయి గారు 2 ముచ్చట్లు చెప్పాలి దీని విషయంలో. కార్మికులే ఎక్కువ ప్రపంచవ్యాప్తంగా ఎక్కబడినా ఏ సెక్షన్ పెట్టినా కానీ మా అంతమంది కార్మికులు ఎక్కడ లేరు. కానీ మా ఐక్యత ఒకటి తగ్గి ఇప్పుడు ప్రభుత్వాలు కానీ ఎవరు కానీ దాని నుంచి బెనిఫిట్ పొందుతున్నారు. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మాకు ప్రభుత్వాలు అన్ని ప్రకటించినాయి అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని. ఇప్పుడు మేము మీటింగ్ పెట్టింది దేనికోసం అంటే మన ఫ్యూచర్ కార్యాచరణ అది ఏంది అనేది మేము డిక్లేర్ చేస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో కొట్లాడతాం, మాకు కావాల్సినవి సాధించుకొని తీరుతాం. ఇప్పటివరకు ఇచ్చినా ఏది ఇవ్వలేదు. ఇప్పుడు మామూలుగా మాకేమంటున్నారు, ప్రమాదంలో చనిపోతే ఇస్తామంటున్నారు. అది మనం పని చేయండి. అట్లా కాకుండా ఎక్కడ ఏ విధంగా చనిపోయినా మాకు ఇవ్వాల్సింది మా కార్మికులకు అందించి తర్వాత ప్రభుత్వం ఇచ్చే ఎక్స్గ్రేషియాలు మినాయింపు అవి వేరే, ఇందులోంచి కాదు. ఇది సపరేట్గా మాకు ఇప్పుడు మా నుంచి ఇప్పుడు మేము చేసే ప్రతి బిల్డింగ్లో 2% సెస్ ప్రభుత్వం వసూలు చేస్తున్నది. అది మా సంక్షేమానికి వాడాలి. అన్ని మొత్తం బయట డైవర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు డైవర్ట్ చేయకుండా మేము కూడా పెద్ద ఎత్తుననే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తాం. దానికోసమే మా మీటింగ్ ఇప్పుడు పెట్టడం జరిగింది. అంటే మేము ఒక అందరం వచ్చినాం. ఇప్పుడు మా కార్యాచరణ ఏందనేది ఇన్ ఫ్యూచర్గా ఇప్పుడు రాబోయే రోజుల్లో అంటే ఇప్పుడు ఈ డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి మేము ఈ సంవత్సరం వ్యాప్తంగా ప్రభుత్వానికి ఖచ్చితంగా ఇప్పుడు సంవత్సరం టైం ఇచ్చినాం. కొత్త ప్రభుత్వం వచ్చింది ఏమన్నా చేస్తుందంటే ₹1 కూడా మా గురించి ఏ సంక్షేమ పథకం కానీ మాకు ఇచ్చేటి కానీ ఏం లేదు. ఇప్పుడు మా నుంచి జమ చేసే సెజ్లోంచి మాకు లోన్లు ఇవ్వచ్చు. పుక్కట్లో ఎవరెవరకు ఏమేమో ఇచ్చేస్తున్నారు. మరి మాకు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు మేము భవన నిర్మాణ రంగంలో కూడా పెద్ద ఎత్తున లక్షలాది మంది పనిచేస్తున్నారు. ఇప్పుడు మామూలుగా నిజామాబాద్ పెడితే దాదాపు కొన్ని వేల మంది ఉన్నారు. ఒక 30-35 వేల మంది పనిచేస్తారు ఇక్కడ. అంటే అలాంటి దానికి పక్కన పెట్టడం దేనికి? కాబట్టి మేము కూడా ఇప్పుడు జనవరి నుంచి కొత్త సంవత్సరం నుంచి ఇప్పుడు సంవత్సరం అయిపోయింది ప్రభుత్వానికి వచ్చి మేము కూడా కార్యాచరణ ప్రకటిస్తాం. మేము కూడా కొట్లాడాలనుకుంటున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వంతో సాధిస్తాం. హైదరాబాద్లో పెద్ద మీటింగ్లు పెడతాం, జిల్లా వ్యాప్తంగా పెడతాం, మండల వ్యాప్తంగా అన్నీ పెట్టి ఖచ్చితంగా మాకు రావాల్సిందే. అంటే మేము అడిగేది మా పైసలే అడుగుతున్నాం. ఇప్పుడు ప్రతి బిల్డింగ్ నుంచి ఒక 2% సెస్ జమ చేస్తున్నారు. అది మాకు వాడాలి. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అవి ఏం చేస్తారు? అవి ఇప్పుడు మా సంక్షేమానికి ₹1 కూడా ఇవ్వలేదు. పోయిన ప్రభుత్వం కూడా అవి ఇస్తాం ఇవి ఇస్తాం బైకులు ఇస్తాం ఏమేమో ఇస్తామన్నారు. అవన్నీ ఏది ఇవ్వలేదు. ఇప్పుడు అందులోంచి మాకు ఇవ్వండి. మాకు కావాల్సిన ప్రతి రంగంలో మాకు కూడా పనిముట్లు అవసరం. ఇప్పుడు కొత్తగా జనరేట్ అవుతున్నాయి. ఇప్పుడు చాలా అభివృద్ధి చేసినప్పుడు ఇప్పుడు మా రంగం కూడా బాగా అభివృద్ధి చెందింది. దాంట్లో ఇప్పుడు మాకు కూడా కొత్త మషిన్లు పనిముట్లు అవసరం ఉన్నాయి. అవి మా ప్రభుత్వం ఇవ్వాలి. అవి మా దాంట్లో వచ్చి ఇవ్వండి. మాకు లోన్లు ఇవ్వండి. ఏదన్నా సబ్సిడీ లోన్లు ఇవ్వండి. మా సెస్లోంచి సబ్సిడీ లోన్లు ఇవ్వండి. 50% అందులోంచి 50% మేము కట్టుకుంటాం. లేదా మాకు ఫ్రీ. ఇప్పుడు అన్నిటికీ ఫ్రీ ఇస్తున్నారు. మా పైసలు మాకు ఇవ్వడానికి ఏంది? దీనికోసం ఇది సాధించుకుందాం. ఖచ్చితంగా మేము కొత్తగా కార్యాచరణ ప్రకటిస్తామని దానికోసమే ఈ సమావేశం. జై కార్మిక, జై కార్మిక. ఇలానే అన్ని జిల్లాలో కొనసాగి అన్ని బలోపేతం చేసి మరి రాష్ట్రంలో కార్మికుల ఏందని
మన చంద్రబాబు రాష్ట్రంలో కాకుండా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి జిల్లాలో మరి జనవరి 8, 9 రోజున మరి 14 రంగాల కార్మికులు ఏకధాటిగా దయచేసి ప్రతి ఒక్క కార్మికుల చేతుల కింద ఉన్న లేబర్ కూడా అందరికి పేరు పేరున నమస్కరిస్తున్నా. మరి దయచేసి ప్రతి ఒక్కటి మన గవర్నమెంట్ నుండి మనకు వచ్చే నిధులు మరి గవర్నమెంట్ మనకు గతంలో హామీ ఇచ్చి మా ప్రభుత్వం రాగానే మేము చేస్తామన్న గవర్నమెంట్ కూడా హెచ్చరిక కావాలి. కాబట్టి దయచేసి మీరు అందరికి ఏకదాటిగా ఆ ధర్నా చౌక్ దగ్గర ఒక్కరోజు అనుకోకుండా 2 రోజులు 8 తారీఖు 9 తారీఖు రోజున ఖచ్చితంగా 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఖచ్చితంగా నిరాహార దీక్ష చేయడానికి ప్రతి ఒక్క కార్మికులు నేనున్నాననే లాగా వచ్చి ఖచ్చితంగా కార్మికులు అందరికీ పేరు పేరున పెట్టుకుని నమస్కారం చేస్తూ ఆ రోజు మరి బ్రహ్మాండమైన ఇలా నిజామాబాద్ అదే గంత మంది వచ్చిర్రు అనే ఒక రూపకల్పన మన కార్మికులు ఇంతమంది ఉన్నారనేది కావాలి. ఇలా రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా ఈయన సొంత జిల్లా ఆయన సొంత కాన్స్టిట్యున్సీ కాబట్టి తనకు కూడా అరే నా కాన్స్టిట్యున్సీకి ఇంత పెద్ద వ్యతిరేకం పెరిగిందా అనేది రావాలంటే మనం ఏకదాటిగా ఉంటేనే మరి కార్మికులు ఎవరు కానీ ప్రతి ఒక్క చిన్న కానీ మరి ప్రతి ఒక్క లేబర్ కాడికే దయచేసి ఆ రోజు పిలిపిరి ఆ 2 రోజులు ఖచ్చితంగా పని బంద్ అయితేనే మనం ఏకవిధంగా సొంతం. మనకున్న సమస్యలు బొచ్చాడున్నాయి. ఇలా ఏ ఒక్క పింఛన్ ఎత్తలేదు. ఇలా ఆన్లైన్లో ఇలా అవి బంద్ ఉన్నాయి. అవి బంద్ అయ్యి ఇప్పుడు 4 నెలలు అవుతుంది. 4 నెలల నుంచి ఇప్పుడు మన కూడా చనిపోయిందో డెత్ సర్టిఫికేటో ఏదో ఒకటి మనం పింఛన్ వచ్చేటోడు మరి ఏదైనా దేని రాకుండా శాంక్షన్ లేకుండా 4 నెలల కోరి ప్రభుత్వం దాన్ని పట్టించుకోకుండా కూడా మరి దాని మీద కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మనం ఆ రోజు ఖచ్చితమైన ఏ ఒక్క కార్మికుడు కూడా పని అయితే చేస్తాడో వాడు మనకు ఒక ద్రోహిగా మనం ప్రకటించాలి. ఏదైతే కార్మికులు నేను రాను అని పని చేస్తాను అనే వాళ్ళు అంటారు అంటే వాళ్ళు పక్క ద్రోహిగా మరి ఆయన మీద ఒక 5,000 రూపాయల జుర్మానా కూడా వేయిర్రి. మీరు కార్మికులు పని చేసిన ఏ కార్మికుడికైనా ఇలా బీఆర్ఓ కావచ్చు బాగా ఎక్కడున్నా సరే ఏ ఒక్క బిల్డర్ కూడా ప్రతి ఒక్క బిల్డర్ కూడా చెప్పేది ఏంటంటే బిల్డర్ కూడా ఆ రోజు మీరు ఎంత ఎమర్జెన్సీ పనులు ఉన్నా అయ్యా మరి 2 రోజులు మాకు సెలవులు ఇచ్చి మీరు మాట్లాడాలి కానీ లేదు ఖచ్చితంగా చేయాలని అనుకోరు మేము దానికి కూడా తనియైన మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుంది. మరి వాళ్ళకు కూడా బిల్డర్ కూడా హెచ్చరిక ఏంటంటే ఆ 2 రోజులు ఖచ్చితంగా మీరు ఏదైనా పనుల లోపల ఉంటే చేసుకోవచ్చు. ఆ 2 రోజులు ఖచ్చితంగా మరి ప్రతి కార్మికులకి సెలవులు కూడా మీరు బిల్డర్ కూడా ఇవ్వాలి. మరి దాంట్లో కూడా మీకు ఇంకా అభిమానం ఉంటే మేము కూడా మీతో పాటు అంటే బాధల్లో వచ్చి కూడా ఆ సమ్మెలో పాల్గొంటే ఇంకా మేము ధన్యవాదాలు తెలియజేస్తాం. మరి అటువంటి దాన్ని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్క సంఘ అధ్యక్షులకు కూడా సెక్రటరీలకు కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి దాన్ని ఖచ్చితంగా చేస్తారని నమ్మకంతో ఈ డేట్ కూడా మీకు డిక్లేర్ చేసి అందరికీ ఒకసారి సెలవు తీసుకుంటూ జై జై కార్మిక. సార్ అందరు నిలబడి చేయి గట్టి చేసుకొని అన్ని సంఘాల వారికి